హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్. ఈరోజు నేను చికెన్ 65 ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి నీళ్లు లేకుండా వంపేసి ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 పించ్ రెడ్ ఫుడ్ కలర్. ఈ విధంగా తీసుకొని మంచిగా కింది నుంచి పైదాకా మంచిగా కలపాలి. కలిపి మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేయాలి. ఒక బౌల్లో ఆయిల్ పోసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతే దాంట్లో ఎగ్ కూడా వేయొచ్చు. నేను ఎగ్ లేకుండా చెప్తున్నాను. ఇష్టం అనుకుంటే వేయొచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే 80% వరకు డీప్ అవుతే చాలు. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. ఆయిల్ ఉంటుంది. ఆయిల్ అంతా పోయేటట్టుగా ఫిల్టర్ చేసుకొని టిష్యూస్ పైన పెట్టుకోవాలి. ఏదైనా ఆయిల్ ఉంటే టిష్యూస్ ఇనికిపోతుంది. కరివేపాకుని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న దాన్ని వంపుకొని పైన డెకరేట్కి యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా కూడా తినొచ్చు, ఆనియన్స్ వేసుకొని. లేదంటే దీనికి గ్రేవీ కూడా చేసుకోవచ్చు. గ్రేవీ వచ్చేసి మనం పచ్చిమిరపకాయలు సన్నగా డైమండ్ షేప్లో కట్ చేస్తే చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, డైమండ్ షేప్లో కట్ చేయాలి. పచ్చిమిర్చి, తర్వాత క్యాప్సికమ్ కూడా డైమండ్ షేప్లోనే కట్ చేయాలి. చూడడానికి కలర్ఫుల్గా నీట్గా కనిపిస్తుంది. ఆనియన్స్ కూడా క్రాస్గా కట్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కొంచెం తీసేసి మనకి ఎంత అవసరం పడుతుందో అంత, అంటే ఒక 4 to 5 స్పూన్స్ అంత ఆయిల్ ఉంచుకొని ఆ ఆయిల్లోనే డీప్గా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ షేజ్వాన్ చట్నీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అజీనామోటో, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, వేసి బాగా కలపాలి. దీంట్లో ఒక పావు లీటర్ వరకు వాటర్ పోయాలి. పావు లీటర్ వరకు వాటర్ పోసి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని మనం వాటర్ పోసి ఒక బౌల్లో కలుపుకోవాలి. కలుపుకొని ఆ వాటర్ వేడైన తర్వాత దాంట్లో పోసి కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. 10 మినిట్స్ వరకు మరిగిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని దాంట్లో లిక్విడ్లో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు వేడి చేయాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అంతా పూర్తయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఒక లెమన్ పిండుకోండి. ఈ విధంగా నోరూరించి చికెన్ 65 రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి రిలేటివ్గా చికెన్ 65 బిర్యానీని చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.